If you have a desire and passion, for sure God will edify that. God will honor that. దేవుడు దాన్ని సంతోషిస్తారు. మనకల్లా కావాల్సింది ఏంటంటే అందరండి అంటే ఆశ. అందుకే ఆశ గల ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడంట? తోసేస్తాడా? దూరం చేసేస్తాడా? నువ్వు 10 పొట్టేళ్ళు అర్పించాలా? 10 మేకపోతులు అర్పించాలా? 100 కొబ్బరికాయలు కొట్టాలా? 100 క్యాండిల్స్? 100 కొవ్వొత్తులు వెలిగిస్తే నా జీవితం మారిపోతుంది బ్రదర్. నీ జీవితమే వెలుగు బ్రదర్. నువ్వు మళ్ళీ వెలిగిస్తానంటావేంటి? యేసయ్య ఏమన్నారు? నీవు లోకానికి ఎవరు? నువ్వు లోకానికి నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. నీవు లోకానికి ఏమై ఉన్నావంట? వెలుగై ఉన్నావంట. నీవు లోకానికి ఉప్పై ఉన్నావంట. పక్కన నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు, నువ్వు లోకానికి దీవెనకరంగా ఉన్నావు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుడిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. God wants to bless you. God wants to lead you to the right paths. But the only mistake is from your side. తప్పంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పక్కన నీ నుంచే. నువ్వే దేవుడు పట్టించుకో. You don't care God. You don't care God. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పటి వరకు ఉద్యోగం ఉండదు. ఒక్క 10,000 రోజులు 10,000 రూపాయల ఉద్యోగం రాగానే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నారు అంటే కొంచెం బిజీ అయిపోయిన బ్రదర్. ఏదో ఆ కంపెనీకి మేనేజర్ కూడా అట్లా మాట్లాడు, అట్లా మాట్లాడతాడు ఈయన. ఏ అక్క ఇప్పుడు రావట్లేదు, దూరం అయిపోతుంది. జాబ్ కదా బ్రదర్, జాబు. సబాష్, వెరీ గుడ్. కానీ క్రైస్తవుడికి తెలియంది ఏంటిదంటే దేవుని సన్నిధే నీకు సమస్తం. God's presence is everything. Everything. మహోన్నతిని చాటును నివసించువాడు సర్వశక్తి నిడిన రెస్ట్. He will take rest. He will take refuge. He will be honored in His presence. ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఆరోగ్యం హాస్పిటల్ ఉంటుందా? దేవుని సన్నిధిలో ఉంటుందా? 100% దేవుని సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా. You can never find anywhere. You can never find anywhere. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. పక్కన దేవుడు అన్ని చూస్తూ ఉంటాడని చెప్పి నిన్ను ఎవరైనా దూషిస్తే దేవుడు అది కూడా వింటాడు. నిన్ను దూషించిన వారిని దేవుడు వింటాడంట. హల్లెలూయా. నిన్ను తిట్టే వాళ్ళని దేవుడు చూస్తున్నాడంట. నిన్ను తక్కువ చూపు చూసే వాళ్ళని దేవుడు చూస్తున్నాడంట. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి చేతకాని వాడు అన్నా దేవుడు నిన్ను చూసి, లోకం ఏదనుకున్నా యేసయ్య మాత్రం నిన్ను చూసి, లేదు కుమారుడా, నేను నిన్ను ప్రేమించా, నేను నీ కొరకు ప్రాణం పెట్టా, నీవు నా దృష్టిలో ఉన్నతమైన వాడవు, ఉన్నతమైన స్త్రీవి. హల్లెలూయా. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్స్ అన్నాడా? ఐ హ్యావ్ ఎ వర్స్ట్ ప్లాన్స్ అన్నాడా? నాకు నీ పట్ల మంచి ఉద్దేశాలు ఉన్నాయి అన్నాడా? యాక్సిడెంట్ చేయాలి, నిన్ను క్యాన్సర్ పెట్టాలన్నాడా దేవుడు? ఏమన్నాడు? అందులో మంచి ఉద్దేశాలు. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా తల్లిదండ్రులు ఏమైనా కొనిచ్చారనుకోండి, ఏమంటావు? మా అమ్మ మంచి అమ్మ, మంచి డాడీ. అవునా కదా? కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటున్నావు అనుకో, మమ్మీ ఏమంటుంది? డాడీ పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు చెడ్డ మమ్మీ, చెడ్డ డాడీ. పొద్దులేసి లేచిపోతారు. ప్రేమించేటప్పుడు బాగానే ఉంటుంది, వాడు మోసం చేసినప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. హల్లెలూయా. వాడికి కూడా, అబ్బాయికి కూడా ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది, అమ్మాయి మోసం చేసినప్పుడు ఇడుకుంటుంది. అప్పుడు అలా ఎన్ని చూడట్లేదు మనం, ఎన్ని చూడట్లేదు. యవ్వనస్తులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, డోంట్ రన్ టువర్డ్స్ దిస్ వరల్డ్లీ లవ్, రన్ టువర్డ్స్ జీసస్ లవ్. యేసయ్య ప్రేమ వెంట పడు. హల్లెలూయా. బికాస్ హి లవ్డ్ యు, హి బోర్ హిస్ లైఫ్. యేసయ్య అంట నీ కొరకు నీవు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, కత్తులు పెట్టి కోసుకోవాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఏమి చేయకుండా నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత ప్రేమిస్తున్నావయ్యా నన్ను? అందులో యేసయ్యని ఎంత ప్రేమిస్తున్నావయ్యా అన్నాడు? చుక్క రక్తం బొట్టు కూడా నా శరీరంలో లేనంతగా నేను ప్రేమించా. దట్ ఈస్ మై లవ్. దట్స్ వాట్ జీసస్ ఇస్. శరీరంలో ఒక పావు, ఒక 100 ml
బ్లడ్ పోతేనే, లేదా 200 ml ఒక పావు లీటర్ బ్లడ్ కోసేసుకోండి, ఒక పావు లీటర్ బ్లడ్ ఇలా పోయండి, ఎగ్జాక్ట్గా విదిన్ 15 minutes చచ్చిపోతావు. 15 నిమిషాలు అవుట్. ఏంటి, పావు లీటర్ రక్తం పోయినందుకే. కానీ యేసే శరీరంలో అంట ఒక్క రక్తపు బొట్టు కూడా లేదంట. అంత వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. దట్ మచ్ ఎక్స్ట్రీమ్లీ హీ లవ్స్ యూ. ఆయనని అంత ప్రేమిస్తే సంఘానికి దూరం అవుతావా? ఆయనని అంత ప్రేమిస్తే ఉద్యోగాన్ని ప్రేమిస్తావా? డబ్బులు ప్రేమిస్తావా? యోబు సింహాసనం మీద కూర్చొని ఆ భార్యలతో పిల్లలతో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పండగలాగా వాతావరణం ఉంటుంది అక్కడ. అప్పుడు దెయ్యం వస్తుంది, సాతాను వచ్చి, ఏం యోబు బాగా మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి కారు, అన్నీ బాగున్నాయి కదా? యా, ఎందుకు బాగాలేదు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 5. ఓ, 5 పిల్లలా? గుడ్ 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 గుడ్. దేవుడిని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నా. ఎంత ప్రేమించట్లా? సూపరు. మరి చర్చికి వెళ్తేనే ప్రేమించాలంటే దేవుణ్ణి. అంటే ప్రతిదాన్ని నీ కోసం వాళ్ళు చేసుకుంటావు. You turn every situation according to your own instinct. You turn everything according to your instinct. నీకు కావాల్సిన, నీ బిహేవియర్ కావాల్సినట్టుగా అన్ని మార్చేసుకోండి. అప్పుడు ఆ సాతాను అంటే యోబుతో, యోబు లే, అలా వెళ్ళి ఇలా లోపలికి వచ్చిన వెంటనే యోబు పరిస్థితి మొత్తము చిందరవందరైపోయిందంట. రాజులు వచ్చి యోబు రాజ్యాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేశారండి. యోబు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇక బయటికి వెళ్ళి అడుక్కు తినే పరిస్థితికి అయిపోయాడు. చెట్ల కింద కూర్చొని ఆ పెంకుతో ఏం చేస్తున్నాడు? పక్కన చెప్పు, దేవుడికి ఇంకా ఆ పరిస్థితి తీసుకురాలా. ఇఫ్ ఐ డోంట్ టీచ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, then the devil will teach you what is the fear of the Lord. యోబు ఇలా వచ్చేసరికి భార్యలు వెళ్ళిపోయారంట, పిల్లలు వెళ్ళిపోయారంట, ఆస్తి అంతా పోయిందంట. ఇచ్చో, ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. యోబు పరిస్థితి ఎంత దారుణంగా తయారైనా, తిండి లేదు, పడుకోవడానికి మంచి బెడ్ లేదు, రాజసింహాసనం లేదు కూర్చోడానికి, చెట్టు కింద కూర్చొని కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. అటువంటి పరిస్థితిలో కూడా యు నో వాట్ జాబ్ సెడ్, మై లార్డ్ ఈజ్ మై గాడ్. నా దేవుడే నన్ను రక్షిస్తాడు, నా దేవుడే నన్ను విడిపిస్తాడు, నా దేవుడే నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నేను తిరిగి కోల్పోయిన సమస్తాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ కాలంలో ఎంతమంది యోబు లాంటి వాళ్ళు ఉన్నారు? కాళ్ళలో పోస్తే చర్చి మానేస్తాం, మోకాల్లో పోస్తే చర్చి మానేస్తావు, ఏదో లేటుగా లేచి తల పట్టేసి చర్చి మానేస్తావు. హౌ డేర్ యూ, హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉండాలా? ఎన్ని చేస్తున్నాడు కానీ దేవుడు మాత్రం యోబు తిట్టట్లా. ఈజ్ నాట్ స్కాల్డింగ్. Whenever you remain with God, God rejoices. Whenever you remain with God, whatever condition that you're facing in your life, if you remain with God, if you stuck with your God, God will never put you shame. Hallelujah. పక్కన ఏ పరిస్థితి వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టుకో. ఎంతమంది యోబులాగా జీవిద్దాం అనుకున్నారు, కానీ ఈరోజు నీకు ఆ శ్రమ రాదు. పక్కన పడి ఆ గజ్జి నీకు రాదు, అందుకే నువ్వు ఇన్ని ఆశలేస్తున్నావు. ఒక్కరోజు గజ్జి పెట్టాడు అనుకో, ఆదివారం వెళ్ళమ్మా చర్చ అయిపోయింది, వెళ్ళను బ్రదర్, ఆయన సన్నిధి నాకు ఆరోగ్యం బ్రదర్, ఇక్కడ ఉండదు, నూనె రేయండి బ్రదర్, నూనె రేయండి. అవసరం వస్తేనే దేవుడు, రోగం వస్తేనే దేవుడు, శ్రమ వస్తేనే దేవుడు. అన్ని బాగుంటే దేవుడు అవసరంలా. అలాగే అన్ని బాగున్నాయి, ఇప్పుడు నీకు దేవుడితో ఏం పని? Hey, but listen, devil has an eye on you. సాతాను గడికి నీ మీద దృష్టి ఉంది, కానీ వాడిని టచ్ చేయలేడు.
ఎందుకంటే యేసు రక్తము నీకు అడ్డుగా ఉంటుంది. యా, గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫర్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎస్, ఎస్. అప్పుడు దేవుడు అన్నాడంట, అప్పుడు మళ్ళా సాతాను వెళ్ళాడంట. సాతాను వెళ్ళి, బాబోయ్ ఏదో అనుకున్నాను, యోబు గట్టోడే అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నేను చెప్తే నువ్వు ఉన్నావా అనంట. అప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వ అన్నాడంట. నువ్వు ఒక ఛాన్స్ కాదు, 100 ఛాన్సులు తీసుకో. నా యోబు అలాగే ఉంటాడు, నా మనోజ్ డేవిడ్ అలాగే ఉంటాడు, నా బిడ్డలందరూ ఇలాగే ఉంటారు, JCHSIM బిడ్డలందరూ కదలక దేవుడిని హత్తుకొని ఉంటారు. హల్లెలూయా. దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళుగా ఉంటారు. అప్పుడు ఇంకా లాస్ట్ అని యోబుని మరణం వరకు తీసుకెళ్ళిపోతాడంట. అప్పుడు యోబు ఒక మాట అంటాడు, నేను మరణపు అంచుల్లోకి వెళ్ళిన, పాతాళంలోనికి దిగిన, నా దేవుడు నన్ను రక్షించడానికి వస్తాడు. హల్లెలూయా. మై జీసస్ విల్ కమ్ ఫర్ మీ, మై జీసస్ విల్ సేవ్ మీ, మై జీసస్ విల్ టచ్ మీ. హల్లెలూయా అని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత కానీ స్టార్టింగ్లో కొంచెం స్టైల్ కొడతాడు జోబ్ కూడా. ఈవెన్ జోబ్ హీ యాక్ట్ ఓవర్ స్మార్ట్. ఏమంటాడంటే, నేను గొప్ప, నేను గ్రేటు అని అంటాడు, స్టార్టింగ్లో అంటాడు. కానీ తర్వాత శ్రమలు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో, అపవాది ఎప్పుడైతే ఇంకా ఏడిపించడం ఎక్కువ మొదలు పెడతాడు. అంటే చూడండి, మీరు చూడండి, ఒక కష్టం వస్తుంది, మళ్ళీ కష్టం తర్వాత మళ్ళీ ఇంకో కష్టం వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో కష్టం తర్వాత మళ్ళీ ఆ పిల్లల స్కూల్ ఫీజులు, మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజు తర్వాత మళ్ళీ అబ్బాయికి ఫీవరు, మళ్ళీ అబ్బాయికి ఫీవర్ తర్వాత ఆయనకి అదే ఇద్ది, మీ ఆయనకి అదే తర్వాత మళ్ళీ నీకు ఇదే ఇద్ది, నేను అది పొద్దున్న లేచి మళ్ళీ సంవత్సరాల పొడుగుతూ కష్టాలు ఉంటూనే ఉంటాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి అడిగాడు, కష్టాలు రోజు ఉంటాయి బ్రదర్? రోజు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి బ్రదర్? ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? బాబు, మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ కష్టాలకి ఎక్స్పైరీ డేటు ఉండదు. నువ్వు ఆ కష్టాన్ని జయించాలి అంటే దేవుడే. ఓన్లీ గాడ్ ఈజ్ అన్ ఆన్సర్. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ అన్ ఆన్సర్. ప్రేయర్ ఈజ్ ఆన్సర్. డూయింగ్ గుడ్ ఈజ్ అన్ ఆన్సర్. అప్పుడు మళ్ళీ వెళ్ళాడంట, ఇక నా వల్ల కాదు, భూప్రపంచంలో ఎవడైనా శోధించవచ్చేమో కానీ ఆ యోబుని నేను శోధించలేను అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఓ రిప్పిచ్చోడా, ఇప్పుడు వరకు నువ్వు శోధించావు కదా, 7 రెట్లు నా యోబు నేను బ్లెస్ చేస్తా. 7 times. అప్పుడు యోబు రథం మీద వెళ్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? గుర్రం మీద వెళ్తున్నాడు. టక 7 రెట్లు అంట. 7 పిల్లలు, భార్యలు, మంచి జీవితం వచ్చేసిందంట, కోల్పోయినంత వచ్చేసిందంట. అప్పుడు యోబు రథం మీద వెళ్తున్నాడంట. టకని వెళ్తుంటే చెట్టు కింద ఒకడు కూర్చుని ఎడుతున్నాడు, నల్లగా ఉన్నాడంట. ఏం బాబు అంటే, యోబు మంచోడు కదా, యోబుకి ఇచ్చే గుణం కదా. అప్పుడు వెళ్ళి బాబు అంటే తలకాయ చూసాడంట, పైకి చూసాడంట. యోబు ఈయన ఎక్కడో చూసినట్టుందే. వాడే యోబుని ఏడిపించిన సాతానుగాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ కండిషన్, ఇందాక పాడారు కదా, కష్టాలైనా కన్నీళ్ళు ఎదురైనా కడ వరకు నన్ను, మనం పాటలు బాగా పాడతాం. ఆదివారం 4 గంటలు అయినాయి, ఆదివారం కూడా టైం పాస్ చేసేస్తాం పిల్లలతోనో, టీవీ చూసుకుంటూ అయిపోయింది. మళ్ళీ సోమవారం నుంచి కష్టాలైనా కన్నీళ్ళు. హల్లెలూయా. కానీ క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు ఆనందమే, వాక్యంలో ఉన్నవాడికి ప్రతిరోజు సంతోషమే, ప్రార్థన చేసేవాడికి ప్రతిరోజు విజయకరమైన జీవితమే, దేవుడితో సహవాసం కలిగిన వాడు ఎప్పుడు ఆనందకరమైన జీవితమే చూస్తాడు. ఈవెన్ హీ స్లీప్స్ అట్ ICU. హల్లెలూయా. అది దేవుళ్ళో ఉన్న శక్తి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న శక్తి, అది మంచి పనులు చేయడంలో ఉన్నటువంటి శక్తి. డబ్బు, భార్య, పిల్లలు, కుటుంబము, ఫ్రెండ్స్, ఇల్లు, కార్లు, బంగారము అన్నీ కరిగిపోవాల్సిందే, అంతా కూడా గతించిపోవాల్సిందే. గతించినది ఆయన వాక్యము, గతించిపోనివాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే మొదట నా రాజ్యము. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో నీ భార్య క్షేమముగా ఉంటుంది,
ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో నీ భర్త క్షేమంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించి ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తావో నీ ఉద్యోగం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. అందరినీ ఫస్ట్ గాడ్, పుట్ గాడ్ ఫస్ట్. అందరినీ పుట్ గాడ్ ఫస్ట్. ఆదికాండము 4:7, జెనసిస్ చాప్టర్ 4 verse. ఆదికాండము 4:7. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగునని నీవు దానిని ఏలుదువు. ఇఫ్ యు డోంట్ డూ అ గుడ్ థింగ్ యు అట్రాక్ట్ డెవిల్. ఇఫ్ యు డూ గుడ్ థింగ్ యు అట్రాక్ట్ హోలీ స్పిరిట్. యు అట్రాక్ట్ జీసస్. యు అట్రాక్ట్ గుడ్ పీపుల్. అందరినీ సత్క్రియ చేస్తే తలెత్తుకొని జీవిస్తావంట. ఎంతమంది తలెత్తుకొని జీవించాలనుకుంటున్నారు? అవునా? తలెత్తుకొని జీవిస్తా, తల దించుకొని జీవిస్తావా? ఎప్పుడైతే నువ్వు తలెత్తుకొని జీవిస్తావో దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తావు. యు విల్ ఎడిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. సో తలెత్తుకొని అరే మనం తలెత్తుకొని బ్రతకాలరా అంటారు, కానీ ఎలా బ్రతకాలో సీక్రెట్ తెలియదు. నేను మీకోసం సీక్రెట్ చెప్తున్నాను ఈరోజు. ఏంటంటే నువ్వు తలెత్తుకొని బ్రతకాలి అంటే అందులో మంచి పనులు చేయాలా? ఏం చేయాలంట? సత్క్రియ అనేది సంస్కృతి వర్డ్ అనమాట. అర్థమవుతుందా? సో సత్క్రియ అంటే మంచి పని. నువ్వు మంచి పని కనుక చేస్తే తలెత్తుకొని జీవిస్తావంట. ఎలా జీవిస్తావంట? తలెత్తుకొని. ఒకవేళ మంచి పని చేయకపోతే తల దించుకొని జీవిస్తావంట. తల దించుకొని జీవించటమే కాదు, పాపానికి నీ మీద ఆశ కలుగుతుందంట. రోగం నిన్ను వెతుక్కుంటుందంట. అప్పులు నిన్ను వెతుక్కుంటుందంట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అప్పుని జయిద్దాం అనుకుంటున్నారు? పాపాన్ని ఎంతమంది చేయిద్దాం అనుకుంటున్నారు? శ్రమలు ఎంతమంది చేయిద్దాం అనుకుంటున్నారు? కష్టాలు ఎంతమంది చేయిద్దాం అనుకుంటున్నారు? అయ్యి రెడీ అయితే పక్కన ఓన్లీ చేయాల్సింది మంచి పని. మంచి పని. అందరూ మంచి పనులు చేయాలి. భూలోకంలో దేవుడిని ఎందుకు పుట్టించాడో తెలుసా? టు డూ గుడ్ అండ్ బీ గుడ్ అండ్ రిసీవ్ గుడ్. ఏంటా మంచి పనులు? మొదటిది, ఉదయము లేచిన వెంటనే నువ్వు దేవునికి ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. అందరూ థ్యాంక్ యూ జీసస్. 2, ఎంతమంది వాక్యాన్ని చదివారు? అందరూ మంచి పనులు చేస్తే దేవుడు నాకు మంచి చేస్తాడు. మంచి పనులు చేస్తే చెప్పాలి ప్రతి ఒక్కరూ, మంచి పనులు చేస్తే దేవుడు నాకు మంచి చేస్తాడు. మంచి పనులు చేస్తే సాతాను నాకు దూరంగా ఉంటాడు. నమ్మిన గట్టిగా చెప్పలు కొట్టండి. మీకు టక్క పాయింట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. కమో. థ్యాంకింగ్ గాడ్. 1 Thessalonians chapter 5 verse 17 చదవండి అమ్మా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. థ్యాంకింగ్ గాడ్. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎన్ని విషయాల్లో అమ్మా? ఎన్ని విషయాల్లో అండి? ప్రతి విషయమునందును. ప్రతి విషయంలో చెప్పాలి అందరూ. ప్రతి విషయంలో అంటే నువ్వు తిన్నా, లేచినా, మంచినీళ్ళు తాగినా, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు చెప్పాల్సిన అందరూ ప్రతి విషయంలో. ఉదయం లేచిన వెంటనే ఏం చెప్పాలి దేవుడికి? కృతజ్ఞతలు. ఒక పాట పాడు దేవుడి దగ్గర. సినిమా పాటలు అని పొద్దున్న లేచి గాడిదలాగా సినిమా పాటలు పాడటం కాదు. పొద్దున్న లేచి ఏం చేయాలా? ఒక స్తుతి పాట పాడు. ఒక దేవుడిని ఒక మంచి మాట చెప్పి ఒక ఆరాధించు. కృతజ్ఞతలు చెప్పాలి. 2వది, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Psalm 119 verse 105. మంచి పనులు ఏంటి మీకు చెప్తున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎందుకు నువ్వు దేవుని వాక్యము చదవాలి అంటే, దేవుని వాక్యము నీ పాదములకు ఏంటంట? దేవుని వాక్యం ఏంటంటే నీ పాదములకు దీపము. మరి ఆ దీపాన్ని ఎలా చదవు? నీ ఉద్యోగం మీద ఉన్నంత శ్రద్ధ, డబ్బుల మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద ఉందా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ టుడే. కిలో పౌడర్ రాసుకుంటే, కిలో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే వెలుగు రాదు. ఎక్కడొస్తుంది వెలుగు?
ఈ వాక్యము మెడిటేట్ చేసినప్పుడే నా పాదములకు దీపము, నా శరీరానికి దీపము అని వాక్యం చదువు, నీ ఫేస్ మెరుస్తూ ఉంటుంది. అందరండి, దేవుని వాక్యము నా పాదములకు దీపము. యా, నేను ఒకటే చెప్తాను, నీ పిల్లలకు దేవుని వాక్యము బోధించనిదే భోజనము పెట్టకు. డోంట్ ఫీడ్ యువర్ చిల్డ్రన్ అంటిల్ దే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా కూతురు మారట్లేదండి, ఎందుకు నా కొడుకు మారట్లేదండి? మారరు. వాళ్ళు ఏమి లేదు, వాక్యం లేదు. ఎందుకు పడిపోతుంది నీ కూతురు? వాక్యం లేదు. ఎందుకు పడిపోతున్నాడు నీ కొడుకు? వాక్యం లేదు. నో వర్డ్, నో వర్డ్. రోగాలు ఎందుకు వస్తున్నాయి? వాక్యం లేదు. పదే పదే ఎందుకు నువ్వు అనారోగ్యంలో పడిపోతున్నావు? వాక్యము నువ్వు ధ్యానించట్లా. అందరండి, వాక్యము నా పాదములకు దీపము. ఆ దీపాన్ని నేను వాడుకుంటా. కీర్తనలు 104:34. రెండో పాయింట్ ఇదేంటిది? మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Psalm 104:34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. ఆయన గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా నుండి. ఆయనకి ఎలా ఉంటుందంట? ఇంపుగా. ఎలా ఉంటుందండి? ఇంపుగా. అంటే గాడ్ లవ్స్, గాడ్ లైక్స్ దోస్ హూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దోస్ హూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదివే వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టపడతాడంట. అందులో ఇంపుగా అనండి. He likes that. ఈ రోజు నుంచి మీ అందరూ వాక్యం చదువుతుండగా దేవుడికి నీ పట్ల ప్రేమ పెరుగునుగాక. ఈ రోజు నుంచి వాక్యం చదవండి, దేవుడు నీ పక్కనే కూర్చొని మాటలు వింటా ఉంటాడు. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక స్క్రిప్చర్ తీసుకో, మెడిటేట్ దాట్. రైట్. మూడోది ప్రేయర్ లైఫ్. ఏం చేసావమ్మా అంటే, వాక్యం విన్నానండి అంతే. ప్రార్థన ఎందుకండి? విన్నా కదా, గంటన్నర వాక్యం విన్నాను, ఇంకేంటి? ఏం మాడుతున్నాను? అందుకండి, ప్రేయర్ ఈజ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన అంటే నీ గర్వాన్ని తగ్గించుకొని, దేవా నువ్వు గొప్పవాడివి, నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ హంబ్లింగ్ యువర్ లైఫ్. బీ హంబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రేయర్ లైఫ్ ఈజ్ అ హంబుల్ లైఫ్. అందుకని ప్రార్థనా జీవితము తగ్గింపబడినటువంటి జీవితము. ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడతావు నువ్వు. హల్లెలూయా. దేవుడు నీతో వచ్చి మాట్లాడతాడు. ప్రేయర్ ఈజ్ అ లాంగ్వేజ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ప్రేయర్ ఈజ్ అ లాంగ్వేజ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ప్రార్థన నీకును దేవుడికి మధ్య సంభాషణ అంట. దానికి 1 యోహాను 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. ఆయన మన మనవి ఆలకించినప్పుడు అంట అది దేవుడి చిత్తం అంట. అంటే ప్రార్థించడం ఎవరి చిత్తము చెప్పాలి? ప్రార్థించడం ఎవరి చిత్తము? దేవుని చిత్తము. When you pray, that means God hear your cry. మన కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే పక్కింటోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, ఎదురింటోడితో మాట్లాడతావు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తావు, వాళ్ళకి నీ ఇబ్బందులు, నీ కష్టాలన్నీ చెప్పుకుంటావు. కానీ ఎంతమంది ఈ కాలంలో నీ శ్రమలు, నీ కష్టాలు దేవుడికి చెప్పుకుంటున్నారు? అందరండి, ప్రార్థనా జీవితము. నా మనవి దేవుడు ఆలకిస్తాడని ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయరు, అసలు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవునికి థ్యాంక్స్ చెప్పరు. నీకేం కావాలా? ఉద్యోగం కావాలా? ఏం కావాలా? డబ్బులు వచ్చేయాలా? వస్తాయి. కానీ ఈరోజు నేను చెప్పిన పాయింట్లన్నీ చేస్తే దేవుని ఆత్మ నీ మీద ఎలా నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. 4వ పాయింట్, ఫెలోషిప్, అ గుడ్ ఫెలోషిప్. అందులో మంచి స్నేహితులు. By seeing your friend, we can assume your character. We can tell your character.
నీ స్నేహితుడిని చూసి నువ్వు ఎలాంటోడో చెప్పవచ్చు అంట. యూనిటీ ఈ స్ట్రెంగ్త్. మంచి సహవాసుని కలిగి ఉండాలి, మంచి మిత్రుల్ని కలిగి ఉండాలి. స్తుతించేవాడు కలిస్తే గంటల తరబడి స్తుతిస్తావు. హల్లెలూయా. ప్రార్థించేవాడు కలిసి స్నేహం చేస్తే ప్రార్థనే ప్రార్థన. ఎంతమంది కావాలనుకున్నారు అలాంటి జీవితం? మంచి స్నేహితులు కలిగినటువంటి జీవితం. గుడ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అ వాల్యుబుల్ లైఫ్. రైట్. దానికి ప్రోవర్బ్స్, సామెతలు 18:24. గుడ్ ఫెలోషిప్. సామెతలు 18:24. సామెతలు 18:24. అందరూ అండర్లైన్ చేసుకోవాలి. చదవండి అమ్మా. బహుమంది ఫ్రెండ్స్ కలవాళ్ళు నష్టపడును. సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. అంటే సహోదరుడి కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారంట. వాళ్ళు ఎవరు? స్నేహితులు. అందుకే ద ఫ్రెండ్ హూ ఇస్ ఇన్ నీడ్, ద ఫ్రెండ్ ఇన్ డీడ్. అవునా కదా? ఎవరైతే ఫ్రెండ్స్ని క్లోజ్గా ఉంటారో వాళ్ళకి మంచి స్నేహితులు అంట. చెడ్డ సాంగత్యం ఏం చేస్తుంది? ఇట్ లీడ్స్ యూ టు ది రాంగ్ డెస్టినీ. యువర్ లైఫ్ విల్ స్పాయిల్. ఫెలోషిప్లో ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఆల్సో, ఫ్యామిలీ ఫెలోషిప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దేవుడు తలుచుకుంటే నీ చరిత్రను ఎలాగైనా మారుస్తాడు. ఇఫ్ యూ క్యాన్ attract God towards you, man and women, God can turn around your life. ఐదో పాయింట్ ఏంటిదంటే love one another. మొదటి పేతురు 4:8. లవ్ వన్ అనదర్. ఒకరినొకరు మనము ప్రేమించాలి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. 1 Peter chapter 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. అనేక పాపాలను కప్పుతుందంట. అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అందరండి, అన్నిటికంటే ఎక్కువ. డబ్బు కంటే ఎక్కువ, ఇల్లు కంటే ఎక్కువ, గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ, బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఏంటంటే ప్రేమ చూపించాలంటే ఎవరి మీద? ఇతరుల మీద. అందుకే యేసయ్య 10 ఆజ్ఞలన్నీ కుదించి ఒక ఆజ్ఞ చేసేసారు. యు నో దట్? ద 2nd John, అందులో చాప్టర్స్ ఏముండవు, ఒకటే చాప్టర్. అందులో 5వ వచనం ఒకసారి చదవండి. కాగా అమ్మా క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు. అమ్మా మీకు కొత్త ఆజ్ఞ మేము రాసినట్లు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. హల్లెలూయా. 2వ యోహాను చదివారు కదా? 1 యోహాను 3:23 చదవండి. యేసే ఆజ్ఞ అంటే చూద్దాం. చదవమ్మా. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన ఆజ్ఞ అందరండి, యేసయ్య ఆజ్ఞ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఏమనగా తన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా. మనకు యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడా? ఆజ్ఞలు ఇచ్చాడా? ఆజ్ఞ, కమాండ్, ఆజ్ఞ. ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము. ఏంటి అందరండి, ఏంటిది ఆజ్ఞ? ఒక ఆజ్ఞ ఏంటిది? వాట్ ఈస్ దట్ వన్ కమాండ్మెంట్ దట్ జీసస్ గేవ్? చూద్దాం, చదవండి. ఒకరినొకడు ప్రేమింపవలెనని. అయిపోయింది. ఏంటిదంట? పక్కన ఒకరినొకరును ప్రేమించటమే. బీయింగ్ అ గుడ్ హార్టెడ్ పర్సన్. అందరండి, మంచి హృదయం కలిగిన వాడిగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు చిచ్చి పో అని అంటాడా? నీతిమంతుని ప్రార్థన ఎస్ ఆమెన్ అంటాడా? కథం. నీవు పేదరికములో ఉండడం దేవుని చిత్తము కాదు. దరిద్రంలో ఉండడం దేవుని చిత్తము కాదు. అప్పులో ఉండడం దేవుని చిత్తము కాదు. రోగంలో ఉండడం దేవుని చిత్తము కాదు. శ్రమలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఒకవేళ ఇవన్నీ వచ్చినా వాటన్నిటిని జయించే శక్తి, సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఇచ్చి అప్పుడు వాటిని పంపిస్తాడు నీ దగ్గరికి. అప్పు ఉండటం పాపం కాదు, కరెక్టే. దేవుడు కొన్ని he allows few things so that you learn the lessons. అంతేకాని యోబులాగా నాకెందుకు పెట్టేవి రోగము, నాకెందుకు పెట్టేవి అప్పు, నాకు చూడు వాళ్ళకన్నీ ఉన్నాయి, వీళ్ళకన్నీ ఉన్నాయి, నేను యేసుని నమ్ముకున్నా, నా బతుకు చూడు ఎలా ఉందో అని అనొద్దు సహోదరుడా, అనొద్దు సహోదరి. డోంట్ కంప్లైన్.
డోంట్ కంప్లైంట్. చూస్తాడంట దేవుడు, ఓపికతో చూస్తూ ఏం చేస్తాడు ఈమె ఏం చేస్తుంది, నేను ఇవ్వను, ఉద్యోగం ఇవ్వను, డబ్బులు ఇవ్వను, అసలు చూద్దాం ఏం చేస్తుంది. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, అయ్యా ఏది ఉన్నా లేకపోయినా, కష్టాలైనా కన్నీళ్ళైనా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీ సన్నిధి విడిచిపెట్టనయ్యా, నీ సంఘాన్ని విడిచిపెట్టనయ్యా, ప్రార్థన విడిచిపెట్టనయ్యా, వాక్యం విడిచిపెట్టనయ్యా అని చెప్పు. కంపెనీ CEO చేస్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. కంపెనీ మేనేజర్ చేస్తాడు నిన్ను దేవుడు. హల్లెలూయా. యా